దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అడిగాము సార్, నేను అడవికి వెళ్ళాను సార్. అడవికి వెళ్తే పాప వచ్చి గ్యాస్ ముట్టిస్తే ఇల్లు తగలబడ్డది సార్. నేనే రాత్రి చీటీ పాటే డబ్బులు 70,000 తెచ్చి పెట్టా సార్. 2 జతలు పట్టీలు సార్, 3 జతలు చెవులు సార్. మా తోటికోళ్ళ 20,000 డబ్బులు సార్. మొత్తం సామాన్ అంతా కాలిపోయింది సార్. పిల్ల పెళ్లి గురించి అన్ని కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాం సార్. మొత్తం కాలిపోయింది, ఏమీ లేవు సార్. నేను కట్టుకున్న బట్టలు తప్పని కట్టుకున్న బట్టలు మాకు కొద్దిగా సాయం చేయాలి. ప్రభుత్వం సాయం చేయాలి సార్. ఇల్లు వాళ్ళదే పెళ్లి కానీ 1,00,000 రూపాయలు తెచ్చి దాశారు. చీటి పాట పాడి 1,00,000 రూపాయలు అని తెచ్చి దాశారు. 3 కాసులు బంగారం అయితే తెచ్చి దాశారు. పిల్ల ఇయ్యాల వచ్చే నెలలో ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. డబ్బు అంతా నా బంగారం గింగారం అంతా కరిగిపోయింది. బంగారం తాగి బట్టలు ఇట్లన్నీ కాలిపోయినాయి అమ్మ. ఏం ఆధారం లేకుండా ఉన్నారమ్మా వాళ్ళు. అసలు ఏమి లేదమ్మా వాళ్ళు. ఒంటి బట్టల మీద నిలబడిపోయినారా. ఏమన్నా సాయం చేస్తే ఎవరైనా దయచేసి సాయం చేయండి. గవర్నమెంట్ వాళ్ళైనా ప్రైవేట్ ఎవరైనా సాయం చేసి పెట్టండి. గారి ఇల్లు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పూరిల్లు కాలిపోయింది. వాళ్ళ పిల్ల పెళ్లి కోసం 1,00,000 రూపాయలు చీటీ పాడి 80,000 రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఆ డబ్బులు ఆ పిల్ల పెళ్లి కోసం కొన్న బట్టలు మొత్తం సామాన్లు గీమాలు మొత్తం కాలిపోయినాయి, కాలి బూడిదైపోయినాయి. కట్టుబట్టలతో మిగిలారు వాళ్ళు. కట్టుబట్టలు తప్పనించి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. దీనికి ప్రభుత్వం వారు కానీ ఎవరైనా స్వచ్ఛంద సేవా సమితి వాళ్ళు కానీ వాళ్ళని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళిద్దరు 3 పిల్లం పనికి పోయినారు సారు. పనికి పోతే ఇంట్లో పిల్ల ఉన్నది. అన్నం వండుకుంటా అన్నం పొయ్యి మీద పెట్టి బయటకు వచ్చింది టాయిలెట్ కానీ. అది మరి గ్యాస్ లీక్ అయ్యి ఇల్లు కాలిపోయింది. ఆ పిల్ల కూడా భయం వేసి బయటకు పరిగెత్తింది. ఇంకా కాలిపోయిన చాంచేపటికి బజార్లో మగవాళ్ళు ఎవరు లేరు, అందరూ పనికి వెళ్ళే టైం కదా. ఎవరు లేకపోతే ఎవరో ఒకరిద్దరు ఉండి బకెట్లతో నీళ్ళు ఆరిపోయేపటికి అంతలేక ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసిండ్రు. ఫైర్ ఇంజిన్ వచ్చి ఆర్పింది. ఇంకా ఇంటి పక్కనే నాది, మా తోడుకోడలే ఆ అమ్మాయి కూడా. నాకంటే బీరు అంటే ఏం లేదు. మొత్తం ఏమున్నా బంగారం ఉన్నా డబ్బులు ఉన్నా ఏదున్నా వాళ్ళ బీరు వాళ్ళని పెడుతున్నా. నాయి కూడా వాళ్ళతో పాటు కాలిపోయినాయి. ఈ పక్క పట్ట కూడా కాలిపోయింది. పాన్ కార్డులు, గీన్ కార్డులు, రేషన్ కార్డు, ఇంద్రమ్మ పథకం 6 పథకాలు ఇచ్చినాయి. మొత్తం కాగితాలు, ఒక్క కాగితం లేదు. రేషన్ కార్డుతో సహా ఆధార్ కార్డుతో సహా మొత్తం నాయి కూడా వాళ్ళ బీరు వాళ్ళనే పెట్టినా. మొత్తం నాయి కూడా వాళ్ళకి కాలిపోయినాయండి. ఇటు పక్కన పట్ట మొత్తం కిందకి మీద కాలిపోయింది. సీటీ పట్ట డబ్బులు మొన్న నైట్ పాడుకున్నారు. తెచ్చుకొని పిల్ల పెళ్లి కోసమని బీరు వాళ్ళ పెట్టుకున్నారు. అయిపోయినాయి అన్ని పోయినాయి. ఏమన్నా సాయం చేస్తే మేలు చేసిన వాళ్ళు అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.